కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. బౌలర్లను చీల్చి చెండాడే వీరులు, బంతికి బౌండరీ దాటించే ధీరులు, గ్రౌండ్లో పరుగుల సునామీ సృష్టించగల యోధులు, 300 స్కోరు కొట్టగలిగే మొనగాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే కాటేరమ్మ కొడుకులు. ఎస్, అదే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. లాస్ట్ సీజన్లో ఏదో అనుకోకుండా లెక్క తప్పి 300 మార్క్ రీచ్ కాలేకపోయారు, కానీ ఈసారి మాత్రం పక్కాగా ఆ మార్క్ టచ్ చేసేలానే కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్. బట్ లాస్ట్ సీజన్లో ఒకే ఒక్క మైనస్ పాయింట్ వల్ల భారీ స్కోర్లు కొట్టి కూడా కనీసం టాప్ 4లో కూడా అడుగు పెట్టలేకపోయింది. అయితే ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ టీం ఆ మైనస్ పాయింట్ని ఓవర్కమ్ చేసినట్లు కనిపించడం లేదు. హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు కేబీకే స్పోర్ట్స్. ఐపీఎల్ 2026కి అంతా రెడీ అయిపోయింది. మొత్తం 10 టీమ్స్ ఈసారి కప్పు కోసం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ప్లానింగ్ రెడీ చేస్తున్నాయి. అయితే మొత్తం 10 టీమ్స్లో ఏ టీం దగ్గర మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ ఉంది, ఏ టీంకి మిగిలిన టీమ్స్ని డామినేట్ చేసి పరుగుల సునామీ, వికెట్ల వర్షం కురిపించే సత్తా ఉంది, ఏ టీం దగ్గర పరమ చెత్త స్క్వాడ్ ఉంది, ఏ టీం పక్క టీమ్స్ ముందు మోకరిల్లబోతుంది, ఈ డీటెయిల్స్తో పాటు మొత్తం 10 టీమ్స్లో ఈసారి కప్పు కొట్టే సత్తా ఎవరిది లాంటి పాయింట్స్పై కంప్లీట్ ప్లేలిస్ట్ చేశాను. మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూసేయండి. 2025 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ మ్యాచ్లో అదరగొట్టేసింది. అవతల ఉన్నది ఏ టీం అనేది కాదు, 250 దాటామా లేదా అన్నట్లే స్కోర్లు బాధేసింది. అభిషేక్, క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ ఇలా ఒక్కొక్కళ్ళు బౌండరీలతో రెచ్చిపోయి టీంకి 286, 278, 247 స్కోర్లు చేయడమే కాకుండా పంజాబ్పై 246 టార్గెట్ని, రాజస్థాన్ మీద 243 టార్గెట్ని కూడా చేసి రికార్డుల మీద రికార్డులు తిరగరాశారు, బద్దలు కొట్టారు. కానీ ఇంత అద్భుతంగా స్కోర్లు చేసిన బౌలింగ్లో పసలేకపోవడంతో ప్రతి మ్యాచ్లోనూ భారీగా పరుగులిచ్చుకుంది ఎస్ఆర్హెచ్. టోర్నీ మధ్యలో బ్యాటర్లు కూడా తడబడడంతో దారుణంగా ఫెయిల్ అయి టాప్ 4లో కూడా అడుగు పెట్టలేకపోయింది ఎస్ఆర్హెచ్ టీం. దీనికి పెద్ద కారణం ఎస్ఆర్హెచ్ ప్రతి మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాటర్లపై ఎక్కువగా డిపెండ్ కావడం, మిడిల్ ఆర్డర్లో చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేకపోవడం, లోయర్ ఆర్డర్లో స్ట్రాంగ్ ఫినిషర్లు లేకపోవడంతో పాటు ముఖ్యంగా బౌలింగ్ వీక్గా ఉండడమే కారణం. అయితే ఈసారి మినీ వేలంలో మిడిల్ ఆర్డర్ని బలంగా మార్చుకోవడం పైన ఎస్ఆర్హెచ్ కొద్దిగా ఫోకస్ పెట్టి 13 కోట్లు పెట్టి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ని, 3 కోట్లు పెట్టి ఆసీస్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ని కొనుక్కుంది. వీళ్ళిద్దరూ డెఫినెట్గా ఎస్ఆర్హెచ్కి మిడిల్ ఆర్డర్లో బాగా యూజ్ అవుతారు. ఒక్కసారి స్క్వాడ్ గురించి మాట్లాడుకుంటే ఓపెనింగ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టోన్, నితీష్ కుమార్లతో సాలిడ్ లైనప్ ఉంది. లోయర్ ఆర్డర్లో అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ సరిపోతారు. వీళ్ళంతా అదిరిపోయే ఫామ్లో ఉండడం ఎస్ఆర్హెచ్కి పెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది. కానీ లాస్ట్ సీజన్లో ఏ వీక్ బౌలింగ్ వల్ల అయితే టీం క్వాలిఫైర్స్కి కూడా చేరుకోలేకపోయిందో, ఈసారి కూడా ఆ ప్రాబ్లం మాత్రం దాదాపు అలాగే ఉంది. లాస్ట్ సీజన్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వికెట్లు తీయలేకపోగా రన్స్ కూడా భారీగా ఇచ్చేశాడు. రీసెంట్గా యాషెస్ సిరీస్కి కూడా సెలెక్ట్ కాలేదు ప్యాట్ కమిన్స్. ఇక ఉనద్కత్, హర్షల్ పటేల్ కూడా నాకు తెలిసి ఒక్క మ్యాచ్లో కూడా మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ చేసింది లేదు. ఇక ఎస్ఆర్హెచ్ టీంలో అతిపెద్ద మైనస్ పాయింట్ స్పిన్ డిపార్ట్మెంట్. ఒక్క జీషన్ అన్సారీ తప్ప ఇంకొక చెప్పుకోదగ్గ స్పిన్నర్ కూడా ఎస్ఆర్హెచ్ దగ్గర లేడు. లాస్ట్ సీజన్లో కూడా స్పిన్ బౌలర్లు లేకనే ఎస్ఆర్హెచ్ గెలిచే మ్యాచ్లో కూడా చాలా వరకు ఓడిపోవాల్సి వచ్చింది. బట్ ఈసారి లివింగ్స్టోన్ రావడంతో ఈ ప్రాబ్లం కొంతవరకు తీరిందనే చెప్పొచ్చు. అలాగే కొంతమంది డొమెస్టిక్ స్పిన్నర్లని కొనుక్కున్న వాళ్ళకి టీంలో ప్లేస్ ఇచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. అంటే ఫైనల్గా లాస్ట్ సీజన్ కంటే బ్యాటింగ్, బౌలింగ్లో కొంచెం బలంగా మారినా బౌలింగ్ మాత్రం ఇంకా వీక్గానే కనిపిస్తుంది. అది ఈ సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం దెబ్బతీసే ఛాన్స్ ఉందని చెప్పకనే చెప్పొచ్చు. ఇక నా ఒపీనియన్ ప్రకారం ఈ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్ టాప్ 2 వరకు వెళ్ళొచ్చు. మరి బౌలింగ్ వీక్నెస్ని బ్యాటింగ్ స్ట్రెంగ్త్తో కాటేరమ్మ కొడుకులు ఏమాత్రం ఓవర్కమ్ చేస్తారో చూడాలి. అయితే ఈసారి మాత్రం ఎందుకో 300 మార్క్ మాత్రం డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ క్రాస్ చేస్తుందని నా ఇన్స్టింక్ట్ చాలా బలంగా చెప్తుంది. మీరేమంటారు?